హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యువరాజ్ దగ్గరికి ఒక అతను కార్ బొమ్మ తీసుకొని వచ్చి యువరాజ్ చేతికి ఇస్తాడు. చూడండి, మీరు ఎవరి ప్రాణాలు అయితే తీయాలి అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఈ కారు బొమ్మ వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ రిమోట్ కంట్రోల్లోని బటన్ని నొక్కేయండి, వాళ్ళ బాడీ పీస్గా అయిపోతుంది అని, వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు అని ఆ రౌడీ చెబుతాడు. అలాగే అని యువరాజ్ ఆ కారు బొమ్మని రిమోట్ యాక్సెస్ని చేతిలో తీసుకుంటాడు. వెంటనే వైజయంతికి ఫోన్ కాల్ చేసి, అమ్మ నువ్వు ఏదో ఒకటి చేసి జగదాత్రికి చాలా పనులు చేసే, చాలా బిజీగా ఉండేటట్లు చూడు. కేదార్ని మాత్రం ఏదో ఒకటి చెప్పి బయటికి పంపించేసాను. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నేను చేసిందంతా వెంటనే చేసేయు అని అనగానే, అలాగే అబ్బోడా అని వైజయంతి అంటుంది. అప్పుడే దాత్రి కేదార్ రిసెప్షన్లో అక్కడే నిల్చొని ఉంటే, చూడండి మా జగదాత్రి చూసుకోపో అని చెప్పటంతో, అలాగే అత్తయ్య అని దాత్రి వెనక్కి తిరుగుతూ ఉంటుంది. చూడబ్బే కేదారు, మీ నాన్నగారి ఫ్రెండ్స్ వస్తున్నారు. యువరాజ్ కూడా ఇంట్లో లేరు కాబట్టి వాళ్ళని దగ్గర నుండి కాస్త రిసీవ్ చేసుకో అని వైజయంతి చాలా ప్రేమ కురిపిస్తూ చెప్తూ ఉంటుంది. వైజయంతి మాటలు విన్న జగదాత్రి వెళ్తుంది కాస్త ఒక్క క్షణం ఆగిపోయి ఆలోచనలు పడిపోతుంది. కేదార్ మాత్రం ఆ పనులు అప్పచెప్పినందుకు చాలా చాలా సంతోషపడిపోతూ అలాగే అని పిన్ని వెళ్తాడు. ఈ వీడియో ఏంటి ఇంత ప్రేమగా కేదార్ని పంపించడం, సంథింగ్ ఏదో జరుగుతుంది అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. వెళ్తున్న కేదార్ వైపుకే చూస్తూ ఉంటుంది. అప్పుడు యువరాజ్ రిమోట్తో ఆ కార్ని కేదార్ కాళ్ళ దగ్గర నుండి పంపిస్తూ ఉంటాడు. రే, నువ్వు అడుగు బయటికి పెట్టరా, నువ్వు పీస్ అయిపోతావు, పేలిపోతావు అని యువరాజ్ అనుకుంటూ కేదార్ కాళ్ళ వెనకాలే ఆ కారు బొమ్మ వెళ్ళేలా రిమోట్తో ప్లే చేస్తూ ఉంటాడు. వెంటనే దాత్రి ఆ కార్ని గమనించేస్తూ ఉంటుంది. మరి ఇది యువరాజ్కి తిప్పి కొడుతుందా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.